Hello friends, welcome to our channel. Today we are going to learn how to solve funds flow statement. In the previous class, we learned about what is the format of funds flow statement, and in that we have three statements for calculating the funds flow statement. Okay, so those are statement of changes in working capital, funds from operation, and at the last, funds flow statement. Okay, so already we learned the statement of changes in working capital and funds from operation. Today we are going to solve funds flow statement, or this is also known as a statement of, the statement is also known as statement of sources and application. Okay, so already we learned in the format. Okay, so here this is the problem. The following are the balance sheet of Veda Limited as on 31st March 1987 and 88. So the balance sheet is given, liability side and asset side. Already మనం చెప్పుకున్నది ఏంటంటే మనకు 2 years ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, బికాస్ మనం కంపారిజన్ తోటి మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఏ పర్పస్లో క్యాలిక్యులేషన్ చేస్తున్నాము అంటే ఫర్ గెట్ ఏ ఫైనాన్షియల్ పొజిషన్ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్. ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం. ఓకే, సో లైబిలిటీ సైడ్ ఇస్ అ షేర్ క్యాపిటల్ 1,60,000, 2,20,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2,50,000, 5 lakhs. Creditors 2,30,000, 1,80,000. Outstanding expenses 6,000, 3,000. Depreciation on building is given in the liability side 10,000 and 11,000. Asset side, buildings 1,40,000, 2,18,000. Stock 3 lakhs, 3,50,000. Bank 40,000, 80,000. Preliminary expenses 14,000, 12,000. Debtors 1,62,000, 2,54,000. So the totals are 6,56,000 and 9,14,000. Here we have an additional information about the depreciation. During the year, a building which was purchased earlier for rupees 14,000 is depreciation written off for rupees 1,000 and was sold for 1,200 rupees. Okay, సో ఏదైతే మనము పర్చేస్ చేసామో ప్రీవియస్గా 14,000 రూపీస్ పెట్టి బిల్డింగ్ అనేది, అది డిప్రిసియేషన్ జరిగి సేల్ జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. A dividend of rupees 40,000 has been paid during the year. Okay, సో డివిడెండ్ అనేది కూడా పే చేశాము. ఓకే, ఫస్ట్ మనకి ఏంటి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమన్నారు. సో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఏంటి, ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి పర్టికులర్స్ 1987, 1988, ఇంక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్. Okay, so in the statement of changes in working capital, only we have to consider the current assets and the current liabilities only. Okay, so first మనం ఇక్కడ కరెంట్ అసెట్స్ అనేది తీసుకుంటున్నాం. సో ఫస్ట్ కరెంట్ అసెట్స్ మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, స్టాక్, బ్యాంక్ అండ్ డెటార్స్. ఓకే, సో స్టాక్ is 3,50,000. Bank 40,000, 80,000. Next, debtors 1,62,000, 2,54,000. So these are the current assets. So make the total current assets. Okay, so వీటిని టోటల్ చేయండి, వీటిని టోటల్ చేసి ఈ బ్లాక్లో వేసేసుకున్నాం. సో 3 lakhs plus 40,000 plus 1,62,000 is 5,00,000
2,000. And next 3,50,000, 80,000, 2,54,000 is 6,84,000. Next, current liabilities. సో మన దగ్గర ఏమేమి కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి? క్రెడిటార్స్ అండ్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇక్కడ రాసుకుందాము. క్రెడిటార్స్ వాల్యూ ఇస్ 2,30,000, 1,80,000. Next is outstanding expenses is 6,000, 3,000. So ఇంకా ఏమీ లేవు. So close the account, make the total of current liabilities. So 2,30,000 plus 6,000 is 2,36,000. Next 1,80,000 plus 3,000 is 1,83,000. ఓకే, సో ఇక్కడికి మనకు ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసుకున్నాం. సో దానికి మనము రూల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటది రూల్ అనేది? ఈస్ కరెంట్ అసెట్స్ అనేది ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. కరెంట్ లయబిలిటీ అనేది డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ రూల్ ప్రకారంగా మనము స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం జరిగింది? కరెంట్ అసెట్ అనేది ఇంక్రీజ్ అయింది. రూల్ ఏముంది? ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్లో రాయాలి. సో ఎంత రాయాలి అని అంటే డిఫరెన్స్ వాల్యూ. సో 3,00,000కి 3,50,000కి డిఫరెన్స్ ఎంత ఉంది? 50,000 ఉంది. సో అది ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో రాసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ 40,000 to 80,000 మీన్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? దట్ ఈస్ 40,000. నెక్స్ట్ 1,62,000 నుంచి 2,54,000కి ఇక్కడ కూడా కరెంట్ అసెట్స్ ఏం జరిగాయి? ఇంక్రీజ్ జరిగింది. ఎంత ఇంక్రీజ్ జరిగింది? 1,62,000 మైనస్ 2,54,000. సో డిఫరెన్స్ వాల్యూ ఇక్కడ మనం రాసుకుంటున్నాము. ఓకేనా? సో 92,000. ఓకే, సో నెక్స్ట్ హియర్ కరెంట్ లయబిలిటీస్ 2,30,000 నుంచి 1,80,000 మీన్స్ దెర్ ఈస్ ఏ డిక్రీజ్. సో కరెంట్ లయబిలిటీ అనేది డిక్రీజ్ అవుతే మన వాల్యూ ఏమవుతుంది? వర్కింగ్ క్యాపిటల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్లో రాయాలి. ఎంత రాయాలి? ద డిఫరెన్స్ వాల్యూ 2,30,000 మైనస్ 1,80,000 ఎంత వస్తుంది మనకి? 50,000 వస్తుంది. ఓకేనా? మైనస్లు ప్లస్లు ఏమి ఉండవండి. ఓన్లీ వీ హ్యావ్ టు రైట్ ద డిఫరెన్స్ వాల్యూ. ఓకే, 6,000 నుంచి 3,000 ఇక్కడ కూడా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏం జరిగింది? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే మనం ఎందులో రాసుకోవాలి? ఇంక్రీజ్లో రాసుకోవాలి. ఎంత రాసుకోవాలి? డిఫరెన్స్ వాల్యూ దట్ ఈస్ 3,000. ఓకే, నా ఇక్కడ ఇక్కడ అమౌంట్స్ టోటల్ అయిపోయింది. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ రాసేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? వర్కింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్ ఫార్ములా ఏంటి మనకి? వర్కింగ్ క్యాపిటల్ ఏ విధంగా కనుక్కుంటామో దట్ ఈస్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. అంటే కరెంట్ అసెట్స్లో నుంచి కరెంట్ లయబిలిటీ వాల్యూ అనేది మైనస్ చేసుకోవాలి. దట్ ఈస్ 5,02,000 మైనస్ 2,36,000 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 2,66,000 వస్తుంది. 2,66,000.
సేమ్ 88లో కూడా అదే విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. 6,84,000 మైనస్ 1,83,000 క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 5,01,000 వస్తుంది. ఓకే, సో ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం జరిగింది? ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. 2,66,000 నుంచి 5,01,000కి వచ్చింది. అంటే ఇక్కడ వాల్యూ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అంటే ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మన ఆన్సర్ అనేది నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. ఓకేనా? సో పాయింట్ వచ్చేసింది. వాల్యూ ఎంత అనేది మనం ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని టోటల్స్ అనేది మనం రాసుకోవాలి. ఓకేనా? సో టోటల్స్లో ఏది ఎక్కువ వాల్యూ ఉంటే దాన్ని మనం బ్లాక్లో రాసుకుందాం. సో 5,01,000 ఇస్ ద హైయెస్ట్ వాల్యూ. సో 5,01,000 అనేది బ్లాక్లో రాసుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాల్యూ? 5,01,000 మైనస్ 2,66,000 చేసుకుంటే మనకి 2,35,000 అనేది వస్తుంది. సో ఇంత వాల్యూ మనకి ఈ వాల్యూ 2,35,000 వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అని అంటే మన ఆన్సర్ కరెక్టా రాంగా అనేది కూడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ టోటల్ చేసుకుందాం. ఎంత వస్తుంది? సో వీటన్నిటిని టోటల్ చేయాలి, దేని దానికి అలాగే చేయొద్దు. ఓకేనా? సో టోటల్ చేసుకుంటే మనకి ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 2,35,000 వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు. సో 2,35,000 ఎక్కువ ఉన్న దాన్ని మనం బ్లాక్లో వేసుకుంటాం, అడ్జస్టింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 2,35,000 బ్యాలెన్సింగ్ వాల్యూ అవుతుంది. సో మనకి ఇక్కడ 2,35,000 వచ్చింది, ఇక్కడ 2,35,000 వచ్చింది. సో మన ఆన్సర్ అనేది కరెక్ట్ అని అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, సో ఆఫ్టర్ దిస్ మళ్ళీ మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్, దట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. పర్టికులర్స్ 2 అమౌంట్ కాలమ్స్ మనం వేసుకుంటున్నాం. 2 అమౌంట్ కాలమ్స్ ఎందుకంటే ఫర్ ద ఈజీ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేసుకోవాలి? క్లోజింగ్ బ్యాలెన్స్ రాసుకోవాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్, సో ఆల్రెడీ మనం ఫార్మాట్లో చెప్పుకున్నాం, క్యాపిటల్ అని, నెట్ ప్రాఫిట్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇచ్చాడు కాబట్టి సో ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం రాసుకుంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏమవుతుంది? దిస్ విల్ బి ద ఓపెనింగ్ బ్యాలెన్స్. 87 అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, 88 అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనము 5 lakhs అనేది మనము అమౌంట్ కాలంలో రాసుకుంటాం. ఓకే, సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో వాల్యూ ఇస్ 5 lakhs rupees. దీనికి నెక్స్ట్ మనం ఏం చేయాలి? యాడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఐటమ్స్ which are not resulting outflow of cash. సో అంటే మనకి ఏవైతే డెబిట్ బ్యాలెన్స్ ఐటమ్, విచ్ డెబిట్ బ్యాలెన్స్ ఐటమ్స్ అంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫైనల్ అకౌంట్స్లో, అందులో డెబిట్ బ్యాలెన్స్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే మనము అవుట్ఫ్లో అనేది జరగదో ఆ ఐటమ్స్ అంటే అవి ఎక్స్పెన్సెస్ బట్ వన్స్ ఇన్ ఇయర్ జరిగేవి కాబట్టి సో వాటిని మనము రాసుకుంటాం. సో ఇందులో మనకి ఏముంది అని అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకి డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అనేది ఇచ్చాడు. ఓకే, సో ఈ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అనేది మనకు ఒక ఎక్స్పెన్సెస్, దాన్ని మనం రాసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి ఇది
ఓల్డ్ బిల్డింగ్ అవుతుంది అన్నమాట. అందుకని మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నాం, ఓల్డ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అనేది రాస్తుంది. సో ఖచ్చితంగా మనం ఏం రాసుకోవాలి, డిఫరెన్స్ వాల్యూ మనం రాసుకోవాలి. ఓకే, 10,000 మైనస్ 11,000. మైనస్ వాల్యూస్ మనము రాయము, ఓకేనా. డిఫరెన్స్ వాల్యూని మనము రాస్తాం. 10 నుంచి 11కి ఎంత డిఫరెన్స్ ఉంది, 1,000 డిఫరెన్స్ ఉంది. ఇన్నర్ కాలంలో రాయండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒక డిప్రిసియేషన్ జరిగింది. దీనికి ఏం రాసుకోవాలి మనము, న్యూ అని రాసుకోవాలి. ఓకేనా. సో న్యూ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తారు మనకి 1,000 రూపీస్ అని. సో డిఫరెన్స్ వాల్యూ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా 1,000 అనేది అవుటర్ కాలంలో రాస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఒక సేల్ అనేది జరిగింది బిల్డింగ్ అనేది. సో సేల్ జరిగినప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ప్రాఫిట్ వస్తే ఎక్కడ వేసుకుంటాము, ప్రాఫిట్ కాబట్టి దట్ ఈస్ ద ఇన్కమ్ అవుతుంది మనకి. సో కింద మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ అని రాసుకొని మనం వేసుకుంటాం. లాస్ వస్తే ఎక్కడ వేసుకుంటాం, ఇటు సైడ్ వస్తుంది. సో మనకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేది మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఓకే, సో దానికంటూ ఒక వర్కింగ్ నోట్స్ ఇక్కడ రాస్తున్నాను. వర్కింగ్ నోట్స్ ఏంటది, దేనికి సంబంధించింది, బిల్డింగ్కి సంబంధించింది. ఓకేనా. సో ఇది జస్ట్ మనము జనరల్గా క్యాలిక్యులేటర్ పైన కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, జస్ట్ కాకపోతే ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ రాసుకుంటున్నాము. సో ఫస్ట్ ఒకటి పర్చేజ్ అనేది జరిగింది. ఓకే, ఎంత పెట్టి పర్చేజ్ జరిగింది, పర్చేజ్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత పెట్టి 14,000 రూపీస్ పెట్టి వాళ్ళు పర్చేజ్ అనేది చేసుకున్నారు. నెక్స్ట్ ఏమైంది, దానికంటూ ఒక డిప్రిసియేషన్ జరిగింది. ఓకే, సో మనం డిప్రిసియేషన్ ఏం చేసుకుంటాము, మైనస్ చేస్తాం. ఓకే, డిప్రిసియేషన్ ఎంత, 1,000 రూపీస్ జరిగింది. సో 14,000లో నుంచి 1,000 తీసేస్తే ఎంత వస్తుంది, 13,000 ఈజ్ ద అసెట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఈ అంటే 13,000 రూపీస్ అనేది మన యాక్చువల్ అసెట్ వాల్యూ, దాన్ని మనము సేల్ చేస్తున్నాం. ఓకే, ఎంతకి సేల్ చేస్తున్నాం చూడండి, 1,200 రూపీస్కి సేల్ చేస్తున్నాం. 13,000 అసెట్ వాల్యూ అవుతే హియర్ ద అసెట్ వాల్యూ is 13,000. నౌ హియర్ వీఆర్ సేలింగ్ అట్ ద 1,200 రూపీస్. సింపుల్గా అది ఏమవుతుందండి, లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా, లాసే అవుతుంది. ఎంత లాస్ అవుతుంది, 13,000లో నుంచి 1,200 తీసేస్తే మనకి ఎంత అవుతుంది, 11,800. ఏంటి దీని పేరు, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సింపుల్గా ఇది మనం క్యాలిక్యులేటర్లోనే చేసుకోవచ్చు అనుకుంటా కదా. 14లో నుంచి 1 పోతుంది, 13,000 అసెట్ వాల్యూ అయితే 1,200కి మనం సేల్ చేస్తున్నాం అంటే అది లాస్ అని చెప్పి డైరెక్ట్గా రాసుకోవచ్చు. బట్ క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇలా మనం రాసుకుంటున్నాం. ఓకేనా. సో మనకు లాస్ వచ్చింది కాబట్టి లాస్ ఎక్కడ అవుతుంది, మనకి డెబిట్ సైడ్ అవుతుంది. ఓకే, సో లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎంత లాస్ జరిగింది మనకి, 11,800 లాస్ జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం డివిడెండ్స్ అనేది పే చేసాం. ఓకే, డివిడెండ్ అనేది పెయిడ్, అది కూడా మనకి ఎక్స్పెన్సెస్ అవుతుంది బట్ వన్స్ ఇన్ ఇయర్ అవుతుంది. ఓకే, డివిడెండ్ పెయిడ్, డివిడెండ్ రిసీవ్డ్ అయితే కింద రాసుకుంటాం అనమాట. ఎంత డివిడెండ్ పే చేస్తాం మనము, 40,000. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఇంత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేది 14,000 మైనస్ 12,000 ఇస్ 2,000. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇంకొక బిల్డింగ్ కూడా ఇచ్చారు బట్ ఇక్కడ ఏం జరిగింది, అది ఇంక్రీజ్
వాల్యూ అనేది ఇలా ఇంక్రీజ్ జరిగింది. సో ఇంక్రీజ్ జరిగినప్పుడు దాన్ని ఏమనుకుంటామంటే మనం పర్చేజ్ అనుకుంటాం. ఓకేనా, అందుకే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన డిప్రిసియేషన్ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన డిప్రిసియేషన్ ఇచ్చి ఉంటే మనం ఇందులో రాసుకునేవాళ్ళం. ఓకేనా, సో ఇక్కడ ఈ అసెట్ని మనం అమ్మలేదు, కొనలేదు. సో కాబట్టి మనకు ఎలాంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేదు. అలాంటివి మాత్రమే ఇక్కడికి వస్తాయి. ఓకేనా, పర్చేజ్ కానీ ఓకేనా సేల్ కానీ రాదు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ వస్తుంది, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, సో ఇంకా ఏం లేదు కాబట్టి క్లోజ్ ద అకౌంట్. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ అవుటర్ కాలంలో వేసుకోండి. ఓకేనా, సో 1000 ప్లస్ 1000 ప్లస్ 11,800 ప్లస్ 40,000 ప్లస్ 2,000 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 55,800 వస్తుంది. దీనికి యాడ్ చేయండి. క్లోజింగ్ బ్యాలెన్స్కి ఈ వాల్యూని యాడ్ చేయండి. 5,55,800 వస్తుంది. అంటే క్లియర్గా ఉంటుంది అన్నమాట. దీనికి మనం ఏం చేయాలి? లెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ credit balance items which are not resulting inflow of cash. సో అంటే మనకి ఏవైతే ఇన్కమ్స్ ఉంటాయో, మనకి ఏవైతే రిసీవ్ చేసుకుంటామో వాటి, సో అలాంటివి ఇక్కడ మనకి ఏమీ లేవు. సో నిల్. నెక్స్ట్ దీనికి మనం ఏం చేయాలి? మైనస్ ఇక్కడ క్లోజింగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాము? ఓపెనింగ్ తీసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంత వాల్యూ మనకి? ఇది 2,50,000. సో 5,55,800లో నుంచి 2,50,000ని మైనస్ చేయండి. ఓకే, మనకి ఎంత వస్తుంది వాల్యూ అనేది? 3,05,800 వస్తుంది. ప్లస్ సింబల్లో వచ్చింది. ప్లస్ సింబల్లో వస్తే మన ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ the final statement is the sources and application or funds flow statement. సో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది అని చెప్పి. సో దానికి మనము ఒక లెడ్జర్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో దానికి లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. లెడ్జర్ ఫార్మాటే. ఓకే, సో లెడ్జర్ ఫార్మాట్లో ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని ఫస్ట్ మనం వేసేసుకోవాలి. బిల్డింగ్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, సో అందుకని డెబిట్ సైడ్ మనము 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వేసుకుంటున్నాం. ఎంత? 1,40,000. కొత్తగా కొంత గ్యాప్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఎండింగ్లో బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనేది వేసుకుంటున్నాం. దిస్ ఈజ్ ఎ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నమాట. ఇక్కడ ఉన్న వాల్యూస్ మనం వేస్తున్నాం. 2,18,000. ఇక్కడ 1,40,000 ఉంది కదా, ఇక్కడ తీసుకున్నాం. 2,18,000 అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మధ్యలో జరిగేది మనం చేస్తాం. మధ్యలో ఏం జరిగింది? ఇక్కడ ఏదైతే అసెట్ మనకు ఉందో దానికి ఒక డిప్రిసియేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చారు. ఎర్లియర్గా మనం తీసుకున్న వాల్యూ అని చెప్పి. అంటే సో మనకు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్లో మనకి ఇక్కడ పర్చేజ్ కానీ సేల్ వాల్యూ అనేది మనకు రాలేదు. ఓకే, సో డిప్రిసియేషన్, జస్ట్ డిప్రిసియేషన్ వాల్యూ వచ్చింది. మనకు లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి డిప్రిసియేషన్ అనేది ఇచ్చాడు కాబట్టి అడ్జస్ట్మెంట్లో ఇలా ఒక లెడ్జర్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని పర్చేజ్ జరిగిందా సేల్ జరిగిందా అనేది మనము
పర్చేజ్ జరిగిందా లేకపోతే వాల్యూ సేల్ జరిగిందా, లాస్ వచ్చిన విషయం మనకు ఆల్రెడీ తెలిసింది. అది క్లియర్గా మనము ఈ లెడ్జర్ అకౌంట్ ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఇందులో వచ్చిన వాల్యూ అనేది అంటే పర్చేజ్ జరిగితే మనము సోర్సెస్ సైడ్ వేసుకోవడము అండ్ పర్చేజ్ జరిగితే మనకు అప్లికేషన్ సైడ్ వేసుకోవడము లేదా సోర్సెస్ సైడ్ వేసుకోవడము, సేల్ జరిగితే అప్లికేషన్ సైడా లేదా సోర్సెస్ సైడ్ ఎక్కడైనా అంటే మనకి ఎక్కడ వస్తుందని మనం ఆల్రెడీ ఫార్మాట్లో నేర్చుకున్నాం. ఓకే, సోర్సెస్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే. సో ఎటు సైడ్ మనకు వస్తుంది అనేది మనం ఇక్కడ వచ్చే ఆన్సర్ని బట్టి మనం ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో అందుకని ఇక్కడ బిల్డింగ్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఇచ్చారు కాబట్టి డిప్రిసియేషన్ ఎక్కడ వస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది. ఓకే, సో బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత డిప్రిసియేషన్ జరిగింది మనకి, 1000 రూపీస్ డిప్రిసియేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది, మనకు సేల్ అనేది జరిగింది. బై బ్యాంక్ అకౌంట్ సేల్ అనేది జరిగింది. ఇంత వాల్యూ 1200 రూపీస్. నెక్స్ట్ మనకి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి లాస్ అనేది వచ్చింది అని. బై దాన్ని ఎక్కడికి పంపిస్తాం మనము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిస్తాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఎంత మనకి 11,800. సో ఇది మనకు జరిగింది అన్నమాట. సో ప్రాఫిట్ వస్తే ఎక్కడ రాసుకుంటాం, ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, ఆపోజిట్ ఉంటుంది. లీవ్ 1 లైన్ స్పేస్, క్లోజ్ ద అకౌంట్. డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉందా చూసుకోండి. సో ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్ టోటల్ అనేది ఎక్కువగా ఉంది, దాన్ని బ్లాక్లో రాసుకున్నాము. ఇంత 2,32,000, 2,32,000. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది, 2,32,000లో నుంచి 1,40,000 అనేది తీసేస్తే మనకి 92,000. దీని పేరు ఏముంటుంది మనకి, టు బ్యాంక్ అకౌంట్. ఇదేంటి, పర్చేస్ డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి purchase account, it is transferred to application side. ఇది ఎక్కడ ఇలా ఈ 92,000 ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వశ్చన్ ఉండదు. ఇట్ ఈస్ ఏ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకేనా, ఇది ఎట్ సైడ్ వెళ్తుంది, అప్లికేషన్ సైడ్. ఓకే, మళ్ళీ దిస్ ఇస్ అ లాస్ట్ స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనొచ్చు లేదా సోర్సెస్ అండ్ అప్లికేషన్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. సోర్సెస్ అంటే మనకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయో వాటిని సోర్సెస్ అని అంటారు. ఓకే, డబ్బులు వచ్చేవి. ఓకే, అప్లికేషన్ మనం ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాం దాన్ని అప్లికేషన్స్ అని అంటాం. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది పర్చేజ్ చేస్తాం అంటే మనం డబ్బులు పెట్టాం కాబట్టి అప్లికేషన్లో వస్తుంది. అదే సేల్ వచ్చినుంటే పర్చేజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వచ్చింది కాబట్టి పర్చేజెస్ అవుతుంది. అదే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వస్తే ఏమవుతుంది, అది సేల్ అవుతుంది. సేల్ అవుతే మనకి వస్తువు వెళ్ళిపోయింది కానీ డబ్బులు మనకి రిటర్న్ వచ్చాయి, మనకి డబ్బులు వచ్చాయి కాబట్టి దాన్ని ఎక్కడ రాస్తాం, సోర్సెస్ సైడ్ అనేది మనం రాస్తాం. ఓకేనా, సో సోర్సెస్ అండ్ అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. సోర్సెస్ అండ్ అప్లికేషన్లో ఏంటి, ఫండ్ మనకు రైజ్ అవ్వాలి. ఇక్కడ షేర్ క్యాపిటల్ వాల్యూ అనేది మనకి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఎక్కడ రావాలి, సోర్సెస్ సైడ్ డబ్బులు వచ్చాయి. ఓకే, సో దాన్ని ఏమంటాము, ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని అంటాం. ఓకే, సో ఎంత డిఫరెన్స్ వాల్యూ, ఓకే 1,60,000 మైనస్ 2,20,000 ఎంత వస్తుంది డిఫరెన్స్, 60,000. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయింది, క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ బిల్డింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ బిల్డింగ్ స్టాక్ ఎవ్రీథింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్లో వచ్చినాయి మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవ్వాలి ఫండ్. సో సెకండ్ స్టేట్మెంట్లో మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి,
ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ప్లస్ సింబల్ వచ్చింది 3,05,800. ఇది ఎక్కడికి వెళ్తుంది? సోర్సెస్ సైడ్ వస్తుంది. ఓకేనా? ఓకే, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఎంత? 3,05,800. నెక్స్ట్ ఏం జరిగింది? సేల్ ఆఫ్ బిల్డింగ్ జరిగింది. అంటే మనకు డబ్బులు వచ్చాయి, ఎంతో అంత, తక్కువ ఎక్కువ వచ్చాయి. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎంత సేల్ చేసాము? 1,200. ఓకే, ఇంకా ఏమైనా వచ్చేవి ఉన్నాయా? లేవు. నెక్స్ట్ అప్లికేషన్. మనం ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టాము, ఇక్కడ పెరిగినప్పుడు ఇక్కడ షేర్ క్యాపిటల్ ఇలా రాసుకుంటే, తగ్గినప్పుడు ఎక్కడ రాసుకుంటాం? ఇక్కడ. ఆల్రెడీ మనం ఫార్మాట్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ షేర్ క్యాపిటల్స్ గురించి లేదు. నెక్స్ట్ మనము ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇంక్రీజ్ వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ జరిగింది. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 2,35,000. ఓకే, ఇంక్రీజ్ అంటే మన వర్కింగ్ క్యాపిటల్ అనేది పెరిగిందనమాట. సో అందుకని ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? సో మన వర్కింగ్ క్యాపిటల్ అనేది పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇట్ సైడ్ వస్తుంది. అంటే మనం ఖర్చు పెడుతున్నామని అర్థం. ఆల్రెడీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం చెప్పుకున్నాం కూడా. డిక్రీజ్ అంటే మనం ఖర్చు అనేది తగ్గిస్తున్నాం, అంటే ఫండ్ మన దగ్గరనే ఉంటుంది కాబట్టి సోర్సెస్ సైడ్ వస్తుంది. ఖర్చు మనం ఎక్కువ పెడుతున్నాం, ఇంక్రీజ్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ పైన ఖర్చు అనేది పెడుతున్నాం అంటే అప్లికేషన్ సైడ్ వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము డబ్బులు ఖర్చు పెడుతున్నాం, పర్చేజ్ అనేది జరిగింది. ఓకే, పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ ఎంత? 92,000. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉందా? మరి పేమెంట్ అనేది జరిగింది. డివిడెండ్ పెయిడ్ ఈస్ 40,000. అదే డివిడెండ్స్ మనం రిసీవ్ చేసుకుని ఉంటే సోర్సెస్ సైడ్ వచ్చింది. ఓకేనా? సో టోటల్స్ చేసుకుందాం. సోర్సెస్ సైడ్ అండ్ అప్లికేషన్ సైడ్. సో 60,000 ప్లస్ 3,05,800 ప్లస్ 1,200 చేసుకుంటే మనకి ఎంత? 3,67,000. ఇట్ సైడ్ కూడా చూసుకో. 2,35,000 ప్లస్ 92,000 ప్లస్ 40,000 3,67,000 వస్తుంది. సో రెండు ఈక్వల్గా అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే 3 స్టేట్మెంట్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. దట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అండ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, that is also known as a statement of sources and application. Okay, thank you.